హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న లెసన్ అయితే. ఇది చాలా అర్జెంట్. మీరు ఎవరైనా కానీ ఒక లాయర్ మీరు కోర్టులో పిల్ వేయాలనుకుంటే వేయచ్చు. ఎటువంటి విషయం చెప్తున్నానంటే, దళితుల మీద వచ్చినటువంటి తీర్పు 341 ఆర్టికల్ ఒకటి ఉంది కదా. ఒక దళిత రాజ్యాంగాన్ని ఎవరు వాడుకోవాలి అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని. తర్వాత హిందూ అనబడిన వాడికి వాడి యొక్క ఐడెంటిటీ, వాడి యొక్క దేశ చరిత్ర ఎక్కడ చెప్తాడు? ఒక హిందూ అనబడిన వాడికి ఏ గ్రంథాల ఆధారంగా వాడు హిందూ అని వాడు నిరూపించుకుంటాడు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈయన బాలకృష్ణన్ కమిషన్లో కూడా ఉన్నటువంటి ఆయన కూడా హిందూ అని ఆయనకే అలాగా ప్రజెంట్ చేసుకుంటాడు. ఎలా నిరూపించుకుంటాడు? ఇది మనం ప్రశ్నించాలి. రెండోది, నేను ఆ కమిషన్ కూడా మెసేజ్ పెట్టాను, కామెంట్ చేశాను. ఆ కామెంట్ చూపిస్తాను ఇక్కడ. నేను కేజీ బాలకృష్ణన్ కమిషన్లో నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇదిగో ఈ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు ఇదేదో పెద్దగా పీక్కుంటారనమాట. ఏమనంటే, స్కెడ్యూల్ క్యాస్ట్ అనేవాడు కానీ వాడు కనుక క్రిస్టియన్గా మారితే వాడు ఎస్సీ హోదా పోద్దని. అంతకుముందు ఒక వీడియో చెప్పాను నేను. ఏమని, ఒక పనికి మనలు చేసినటువంటి దరిద్రపోయినటువంటి కుట్ర, అది కుట్రపూరితంగా వాడి యొక్క పైత్యాన్ని వాడు ఆ యొక్క 341 ఆర్టికల్ ప్రకారంగా వాడు దాంట్లోకి రాజ్యాంగంలోకి మర్చాడు అని చెప్పాను. ఎవడంటే బాబు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నీచమైన పని ఇది. బాబు రాజేంద్ర ప్రసాద్ చేసినే కదా, అవునా? వాడు ఆఫ్టర్ ఆల్ ఒక లా బ్రోడాడు. వాడి గురించి మనం మాట్లాడదాం. ఇదిగో నేను రాసినటువంటి కామెంట్ ఇది. ఎస్తేరు గ్రంథం 1-2 అధ్యాయాలు 1-2 చూసుకున్నట్లయితే, అంటే 1వ అధ్యాయం 2వ వచనంలో నుంచి 1-2 వచనాలను చూసుకుంటే, ఏలినవాడు అహశ్వరేష్ అనేవాడు ఉంటాడు కదా బైబిల్లో. అనగా హిందూ దేశంలో హిందువులు ఎవరవుతారు? బైబిల్ పట్టినోడు అవుతాడు. హిందూ దేశంలో హిందువులు బైబిల్ పట్టినవాడు అవుతారు. బైబిల్ పట్టినవాడు హిందువు ఎందుకు అవుతాడు? ఏ రకంగా వాడు హిందువు అవుతాడు? ఎందుకు అవుతున్నాడు? బైబిల్ పట్టినవాడు వాడిష్టం, వాడు మహారాజాగా బతకొచ్చాడు. ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా బతకొచ్చు. బైబిల్ పట్టని నువ్వు ఒక హిందువుగా నువ్వు ఏముంటుందండి, మీరు ఎలాగా కన్ఫర్మ్ చేసుకుంటారు? నేను వేసిన ప్రశ్న అది. మీరు తప్పనిసరిగా లాయర్లు ఎవడన్నా ఉంటే, ఎన్ని రకాల మంచి చేయాలనుకున్న లాయర్లు చాలామంది ఉండరు సొసైటీలో. పలానా కులం అవసరం లేదు మనకి. ఇటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి, ఈ యొక్క సమానత్వాన్ని కోరుకున్నటువంటి లాయర్ ఎవరైనా కానీ కోర్టులో పిలివేయడానికి మీరు రెడీగా ఉండండి. కంపల్సరీగా ప్రశ్నించాలి. బైబిల్ పట్టనవాడు హిందూ ఎలాగా అవుతాడు? ఎందుకంటే బైబిల్ పట్టినవాడు బైబిల్ వాడి యొక్క దేశ చరిత్ర దాంట్లో ఉంది కదా, బైబిల్లో ఉంది కదా. ఏ దేశ చరిత్ర ఎక్కడుందో నీకు తెలియని వాడు అసలు నువ్వు హిందూ ఎలా అయ్యావు? ఇది మనం ప్రశ్నించాలి. ఓకేనా? గెట్ రెడీ. థ్యాంక్ యూ.